డాక్టర్ రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అంటే భారతదేశంలో ఇది ఒక సువర్ణాక్షరంలో లిఖించబడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి దినం. అటువంటి 42% బీసీలకి రిజర్వేషన్లు కేటాయించిన సందర్భంగా ఈరోజు మేమందరం కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, గౌడ్ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో భారతదేశంలో ప్రప్రదమైనటువంటి ప్రభుత్వం, ప్రప్రదమైన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్లు అంటే ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే సమాజంలో 50% పైచిలుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాదిగా అన్ని ప్రభుత్వాలు వాడుకుంటూ మోసం చేస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకుని ఓట్లేసుకోవడమే తప్ప తర్వాత ఈ బలహీన వర్గాలని విస్మరించడం, మోసం చేస్తూ జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కుల గణాంకాలు మేము అధికారంలోకి వస్తే కుల గణాంకాలు చేపడతామని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో కుల గణాంకాలు ప్రారంభం చేసి బలహీన వర్గాలకు ఇంత శాతం ఓట్లున్నాయని చెప్పి తేల్చినటువంటి ప్రప్రదమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. చాలా మంది చాలా మాటలు చెప్పారు. కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు, రోజు సుల్లు వాగుతా ఉన్నాడు. ఆయన కొడుకు కేటీఆర్ నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కేటీఆర్ చేసే పని ఒకటే, ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఎక్కడికక్కడికే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు, అయ్యా మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు తెలంగాణ చేసింది ఏమిటి? కాళేశ్వరం అని చెప్పి దాన్ని ఒక ATM గా మార్చుకుని దాదాపు 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు అది అదే కాళేశ్వరం 2 సంవత్సరాలు తిరగకపోతే డ్యామ్ ఎక్కడికక్కడికి శిథిల అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ రోజు పోర్ట్ ట్యాపింగ్ 4,000 పోర్ట్ ట్యాపింగ్ చేసి అనేక కుటుంబాల యొక్క జీవితాల్లో తొంగి చూసి భారతదేశంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీకి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చ. దాన్ని కనుక్కోవడం మీ వల్ల కాదు, మీ జేజమ్మల వల్ల కాదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు, చిత్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి మీరు రకరకాల మాటలు మాట్లాడి ఇవి నిలబడవు, మీరు ఎందుకు చేయలేదు. ఈ నిలబడడం అనేది చిత్తశుద్ధిగా రేవంత్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం పంపించి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏదో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని శంకించాల్సిన అవసరం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏలు పెట్టి చూపించాల్సిన అవసరం ఎవరికి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా బడుగు బలహీన వర్గాలకు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జీవితాంతం మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బజాయితీ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.